మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో పెద్ద సమస్య కింద మారిపోయింది. కేవలం పెద్ద వయసులోనే కాదు, మధ్య వయసులో ఆ మాటకొస్తే యువకుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏ హాస్పిటల్లో చౌకగా చేస్తున్నారు, ప్యాకేజ్ ఎంత, ఇలాంటివి మాట్లాడుకుంటున్నారు. మోకాళ్ళ నొప్పులకి ఇలాగా సర్జికల్ ట్రీట్మెంట్ కాకుండా ట్రీట్మెంట్ చేయలేమా? ప్లాస్టిక్ వల్ల మన శరీరానికి ఎలాంటి హాని జరుగుతుంది? ముఖ్యంగా ఈ నొప్పులు ఎలా ఎక్కువ అవుతాయి? నడవటం వల్ల మోకాళ్ళు ఇంకా అరుగుతాయా? సూర్య నమస్కారాలు ఎప్పుడు ఎలా చేయాలి? దీనికి మోకాళ్ళ నొప్పులకి సంబంధం ఏమిటి? ఆసుపత్రులు పెరగటం అనేది అభివృద్ధికి సూచన? డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి రోగాలకి సహజ సిద్ధమైనటువంటి పరిష్కారాలు ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పులను తగ్గించే శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు, వీటిని మనం తెలుసుకుందాం. మనిషి శరీరంలో ప్రకృతి రహస్యాలని అర్థం చేసుకుంటే అనంతమైన శక్తి దాగి ఉంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఆధునిక జీవనశైలి పేరుతోటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఆరోగ్యాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో, ఈ ప్లాస్టిక్ యుగంలో మనం ఎలాగ నాశనం చేసుకుంటున్నామో ఇదంతా కూడా మనం తెలుసుకోవటం అవసరం. నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది, దాన్ని ఎలా తిరిగి పొందాలి అనే ప్రశ్నలు మనల్ని ఎప్పుడు కూడా తొలిచేస్తూ ఉండొచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మన పూర్వీకులు అందించిన జ్ఞాన సంపద, ఆధునిక విజ్ఞానం కలగలిసినటువంటి అద్భుత సమ్మేళనమే ఈ వీడియో. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు, చరిత్ర, సంస్కృతి, ఆధునిక పరిశోధనల నుంచి ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయుర్వేదం అందించిన మంచి చక్కటి నివారణ ఉపాయాలు, అలాగే గృహ వైద్యాలు, రోగాలు నివారణకి అద్భుతమైన మార్గాలు, ఇలాగే ఎన్నిటినో మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యం బ్రహ్మచర్యేణ అన్న సూక్తి ఒక జీవిత సత్యాన్ని మనకి చెప్తుంది. ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ముఖ్యం, ఇది చాలా అవసరం కూడా. ఇది ఈ మాటను తెలియజేస్తుంది. మీరు తెలుసుకునే ప్రతి విషయం కూడా జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మోకాళ్ళ నొప్పులు, వీటికి సహజ పరిష్కారాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి సహజంగా వచ్చేటటువంటి సమస్య. దీనికి సహజమైనటువంటి పరిష్కారాలు మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి వీటిని తెలుసుకుందాం. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, ఆధునిక కాలంలో మోకాళ్ళ నొప్పులు అనేది చాలామందికి కనిపిస్తున్నటువంటి పెద్ద సమస్య. వీటి చికిత్సకు చాలా క్లినిక్లు ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి. కొంతమంది ఏమో ఆ ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఇంకా రకరకాల కొత్త కాన్సెప్ట్స్ తోటి కూడా ఈ ట్రీట్మెంట్స్ని ప్రామిస్ చేస్తున్నాయి. అంటే ఈ మన రక్తం నుంచే కొంత ద్రవాన్ని సేకరించి మళ్ళీ మనకి పిఆర్పి ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నామని, దీనివల్ల యూజ్ ఉంటుందని, ఇలా రకరకాలు మనం ప్రామిస్లు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మన జీవన శైలిలో ఉండేటువంటి మార్పులు, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం ఇవి ముఖ్యం. అలా కాకుండా ఎర్రేటిక్ లైఫ్ స్టైలు, ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. పూర్వం ఇళ్లలో ఆ చేతితో ఉండేటువంటి ఆహారం బాగా తినేవాళ్ళు, దాంతో బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంటే వండుకునేవాళ్ళు, తినేవాళ్ళు, దానికంటే ముందు దాన్ని కష్టపడి సేకరించేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వించినటువంటి పొడుల్ని, ప్లాస్టిక్ ప్యాకేజింగ్లో చేసినటువంటి ఆహార పదార్థాలను బాగా వాడుతున్నాం. ఇది ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటుంది, శరీరానికి చాలా హాని చేస్తూ ఉంది. ఈ ప్లాస్టిక్ కణాలు శరీరంలో చేరి క్యాన్సర్ని సైతం కలగజేస్తున్నాయి. ఇది చాలా ప్రూవ్ అయిన విషయం కూడా. ప్రస్తుతం మీకు తెలుసో లేదో, మీరు ఈ మాట వింటే మీకు నోట మాట రాదు. ప్రతి 28 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తూ ఉంది. అలా ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి రిస్క్ కూడా ఉంది. ఇదంతా కారణం దీనికి ఏమిటి అంటే ప్లాస్టిక్ వాడకం. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి సంబంధించి చక్కటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఇవి సురక్షితమైనవి, వీటిని వాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక చక్కటి కాంబినేషన్ ఉంది. చింతగింజలు, అలాగే పాలు, ఇంకా పటిక బెల్లం, ఈ కాంబినేషన్. చింతగింజల్ని దోరగా వేయించి నీళ్ళల్లో వేసి ఒక రోజంతా నానబెట్టాలి. అప్పుడు పై పొట్టు తీసి లోపల ఉంటుంది కదా, ఆ పప్పుని కాస్త వేయించి డ్రై రోస్ట్ లాగా దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి.
దీన్ని 2 పూట్ల కూడా పూటకి ఒక 2 గ్రాముల మోతాదుగా ఈ పొడిని 50 నుంచి 100 మిల్లీలీటర్ అంటే దాదాపుగా అరకప్పు నుంచి ఒక కప్పు పాలకు కలిపి దానికి మళ్ళీ తగినంత పంచదార కూడా కలుపుకొని లేదా పటికి బెల్లం కలుపుకొని తాగుతూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి నడుము నుంచి అంటే నడుములో వెన్నుపూసలు అరిగిపోయి అక్కడ ఆ డిస్కులు డీజనరేట్ అయ్యి దాని నుంచి వచ్చేటువంటి నరాన్ని నొక్కి సయాటికా సమస్యలు అలాగే మోకాళ్ళ అరుగుదలలు కనిపిస్తూ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. మరి దీనికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే వావిలాకు అలాగే తేనె. రోజు 2 సార్లు పూటకి 200 మిల్లీలీటర్లు నీళ్ళలో 10 వాయులాకులు వేసి ఒక 50 ml నీళ్లు మిగిలే వరకు చిన్న మంట మీద మరిగించి దించి చల్లార్చుకొని వడపోసుకొని దీనికి ఒక టీ స్పూన్ అంటే 5 ml తేనె కలిపి తాగుతూ ఉంటే సయాటికా నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాటిలో మంచి ఫలితం ఉంటుంది. మరొకటి ఒకసారి ఆ జాయింట్లలో ఇన్ఫ్లమేషన్ వల్ల వాపు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి ఏమిటి పరిష్కారం? మోకాళ్ళలో వాపు, ఇతర జాయింట్స్లో వాపు, నొప్పులు అంటే దీనికి ఒక మంచి కాంబినేషను సొంటి ఇంకా ఆముదం. రోజు 2 సార్లు కూడా పూటకి 100 మిల్లీలీటర్ల నీళ్ళకి 2 గ్రాముల సొంటి పొడిని వేసి చిన్న మంట మీద మరిగించి దించి చల్లార్చుకొని వడపోసుకొని దీనికి మళ్ళీ ఒక 5 ml అంటే ఒక టీ స్పూన్ ఆముదం కలిపి తాగుతూ ఉంటే ఈ ఇన్ఫ్లమేషన్తో కూడినటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఇతర జాయింట్ పెయిన్స్ కానీ ఇవి తగ్గుతాయి. అయితే అసలు ఈ మోకాళ్ళ నొప్పులకి అసలైన కారణం ఏంటంటే అధిక బరువు. ఆ అధిక బరువుని అలాగే మోకాళ్ళ నొప్పులో ఉండేటటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి నవక గుగ్గులు అనేది సహాయపడుతుంది. ఇది ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక మంచి హెర్బల్ ఫార్ములేషన్. ఇది 9 ముఖ్యమైనటువంటి ఔషధ ద్రవ్యాలతో తయారవుతుంది. ముఖ్యంగా గుగ్గిలం అనేది ఉంటుంది, అంటే క్యామిఫరా ముకుల్ అనే తానిక్కు దాని రెజిన్ అంటే గమ్ లాంటిది ఉంటుంది. ఇది ప్రధానమైన భాగం. ఇది ముఖ్యంగా అనేక సమస్యలలో ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వు పెరిగిపోవటం, కండరాల నొప్పులు, మోకాళ్ళల్లో నొప్పి, జాయింట్లలో నొప్పి, అలాగే ఎసిడిటీ, ఆర్థరైటిస్, సంధివాతం అంటాం, ఇలాంటి వాటిలో నవక గుగ్గులు ఉపయోగపడుతుంది. అలాగే ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులకి ప్రధానంగా ఈ వాత దోషం కారణమైతే అప్పుడు ఈ గుగ్గులు ఆధారిత ఔషధాలు వాతాన్ని తగ్గించడానికి విశేషంగా పనిచేస్తాయి. మోకాళ్ళ చుట్టూ వచ్చినటువంటి వాపును తగ్గించడానికి కూడా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. సాధారణంగా ఈ నవక గుగ్గుల్ని రోజుకి 1 నుంచి 2 గుళికలు ఉదయం అలాగే సాయంత్రం భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒబేసిటీని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు గంధక రసాయనం లేదా త్రికట చూర్ణంతో కలిపి కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కనీసం 1 నెల వరకు వైద్య సలహాతో వాడుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక బాగా ఫేమస్ మహాయోగరాజ గుగ్గులు. ఆయుర్వేదంలో ఈ మహాయోగరాజ గుగ్గులు అనేటువంటి ఔషధం వాత వ్యాధుల నివారణకి చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఔషధం. ఇది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అలాగే ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషను, నరాల బలహీనత ఇలాంటి సమస్యలలో మహాయోగరాజ గుగ్గులు అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది. రోజుకి 1 నుంచి 2 గుళికలు ఉదయం సాయంత్రం కూడా భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి దీంతో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి లోపల బాగా హీట్ ఇలాంటివి ఉంటే మేడిపళ్ళ కషాయంతో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇది వాతాహార కషాయాలతో కూడా దేనితోటైనా తీసుకోవచ్చు. అయితే చెప్పుకున్నాం కదా, అసలైనటువంటి విషయం ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా అల్జీమర్స్ డిసీజ్ దగ్గర నుంచి పార్కిన్సన్స్ డిసీజ్ దగ్గర నుంచి అనేక సమస్యలు. వాటికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ప్లాస్టిక్ విషచక్రం, ప్లాస్టిక్ వినిమయం, దీనివల్ల ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్లాస్టిక్ సీసాలో నీళ్లు, ప్లాస్టిక్ బకెట్లలో స్నానాలు చేయటం, అలాగే ప్లాస్టిక్ ప్యాకెట్స్లలో పాలు సరఫరా చేయటం, ప్లాస్టిక్ డబ్బాలలో నూనె నిల్వ చేయటం, ప్లాస్టిక్ ప్యాక్ చేసినటువంటి సాంబార్ పొడులు, దోసపిండులు, ఇలా అన్నిట్లోనూ ప్లాస్టిక్. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈ మధ్య చూశాను, కొంతమంది ఆ ప్లాస్టిక్ సంచులలో బాగా వేడివేడి టీని పోయించుకొని ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చి లేకపోతే వాళ్ళు పనిచేసే ప్లేస్కి వెళ్ళి అక్కడ తాగుతున్నారు. ముఖ్యంగా కొంతమంది రోజువారీ కూలీలలో వీళ్ళలో ఈ ప్రాక్టీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. చాలా డేంజర్ ఇది. ఎందుకంటే వేడివేడి టీని ఆ ప్లాస్టిక్ బ్యాగుల్లో పోసుకొని దాన్ని తెచ్చుకొని దాంట్లో ఉండేటువంటి ఆ వేడి టీని తాగుతూ ఉంటే ప్లాస్టిక్ కరగక ఏమవుతుంది, శరీరంలోకి చేరినప్పుడు అది అనేక సమస్యలని కలగజేస్తూ ఉంది. అంతేకాదు చిన్నపిల్లల కోసం వాడేటటువంటి ఆఖరికి డైపర్లు కూడా ప్లాస్టిక్ తోటే తయారవుతున్నాయి. ఇదంతా ప్లాస్టిక్ కంపెనీల మోసం అని మనం గుర్తించడం లేదు. తినే ఆహార పదార్థాలైనా ప్లాస్టిక్ నుంచి కనీసం దూరంగా ఉంచాలి. స్నానాలకి జగ్గులు మగ్గులు సరే, కానీ లోపలికి వాడేటువంటి వాటి కోసం తప్పనిసరిగా ప్లాస్టిక్ని నివారించడం అనేది అవసరం. ముఖ్యంగా ఆఖరికి మహిళలు ఆ ఋతుస్రావాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాడే ప్యాడ్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. అవి కూడా ప్లాస్టిక్ లైన్ తోటి ఆ ప్లాస్టిక్ దీంతో ఉంటున్నాయి. కాబట్టి ఒక గుడ్డని ఆచ్ఛాదగా వాడుతూ ఒకవేళ వాడకం తప్పనిసరి అనుకుంటే అప్పుడు వాడాల్సి ఉంటుంది. ఇలాగా అనేక విషయాలలో ఈ ప్లాస్టిక్ అనేది జొరబడిపోయింది. కానీ దాన్ని మినిమైజ్ చేయడం అనేది చాలా అవసరం. చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే చాలామంది అడిగేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మరి నడవచ్చా అని.
ఇక్కడ అసలైన విషయం ఏంటంటే కూర్చోవచ్చా నడవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. కానీ నడక అనేది మన సహజమైనటువంటి ఒక ప్రక్రియ. కూర్చోవటం మన సహజమైనటువంటి ఆ జీవన ప్రమాణ క్రమంలో మనం అలాగే ఎవాల్వ్ అవుతూ వచ్చాం. కాబట్టి నిజానికి నడవటం కానీ లేకపోతే కూర్చోవటం కానీ మోకాళ్ళ నొప్పులు వీటి వల్లనే రాదు. ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉంటే ఆ నడక అనేది కొద్దిగా కష్టం కావచ్చు. కానీ ముందు మోకాళ్ళ నొప్పులు తగ్గించుకొని ఎంతో కొంత నడవటం అనేది చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కండాలన్నీ స్ట్రెంథన్ అయ్యి ఆ లెగమెంట్లు టెండాన్ ఇవన్నీ కూడా బలోపేతమై మోకాళ్ళ జాయింట్కి ఆసనాన్ని కలగజేస్తాయి. కొన్నిసార్లు మనం అసౌకర్యంగా భావించేటువంటి పనులే నిజానికి ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే నడవటం గురించి. ఇక్కడ కార్లోనో హెలిప్యాడ్లోనో మామూలుగా వెళ్ళాలనిపిస్తుంది నడిచేటప్పుడు. కానీ రోజుకి ఒక గంటన్నర నడవటం అనేది అద్భుతంగా మీ ఆరోగ్య విషయంలో మార్పుని తీసుకొస్తుంది. ఈ నడవటం కూడా ఒకే పేజ్లో కాకుండా మొదట 15 నిమిషాలు స్లోగా నడిచి, తర్వాత 15 నిమిషాలు వేగంగా నడిచి, మళ్ళీ 15 నిమిషాలు స్లోగా నడవాలి. అంటే 45 నిమిషాలు. ఇది మినిమం. అలా కాకుండా కొంచెం పెంచగలిగితే ఇంకా మంచిది. ఇది శరీరంలో అద్భుతమైనటువంటి ఆరోగ్య అంశాలని ఆరోగ్యాన్ని మోరార్లెస్ ఇది స్థాపిస్తుందని చెప్పొచ్చు. అంటే వెంట్రుకల నుంచి గోళ్ళ నుంచి అంటే తల మీద ఉండే వెంట్రుకల నుంచి కాళ్ళ మీద ఉండేటువంటి గోర్ల వరకు ప్రతి భాగం కూడా ప్రతి నిమిషం కూడా శుభ్రం అవ్వాలంటే నడక్కి మించినటువంటి ఎక్సర్సైజ్ లేదు. అంటే అసలు మనం అన్ని జంతుజాలను చూస్తే మనలాగా ఏవి వాహనాలు వాడవు కదా, అవి చాలా హెల్తీగా ఉంటున్నాయి కదా. కాబట్టి మనిషిని కూడా అదే మోడల్లో సృష్టించాడు. మనం ఇవన్నీ కల్పించుకున్నాం. కాబట్టి మన చేతులు కానీ కాళ్ళు కానీ నడవటానికే ఉన్నాయి. నేను నడవను, జిమ్లో చేస్తాను, లేకపోతే అలా చేస్తాను, ఏదైనా ఎక్విప్మెంట్ మీద చేస్తానని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొన్నప్పుడే ఆ ఉత్సాహం ఉంటుంది చాలామందికి. ఇప్పుడు చాలామంది ట్రెడ్మిల్ తెచ్చుకుంటారు, లేదా క్రాస్ ట్రైనర్ తెచ్చుకుంటారు. మొదట ఒక 5 రోజులు వాడతారు. తర్వాత నెమ్మదిగా తుడుచుకున్నటువంటి టవల్ దారిపైన ఆరేస్తారు. ఆ తర్వాత అది కూడా అడ్డం వస్తుందని దాన్ని తీసుకెళ్లి బాల్కనీలో పెడతారు. అలాగే అది తుప్పు పడిపోతుంది. ఇక్కడ ఒకటి అది ప్రాక్టికలా కాదని చూసుకోవాలి. అని నడక అనేది ఏంటి అంటే మన శరీరానికి ఒక సహజమైనటువంటి యాక్టివిటీ. కానీ ట్రెడ్మిల్ మీద నడవటం, క్రాస్ ట్రైనింగ్లు, సైక్లింగ్లు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవి. కాబట్టి సహజం ఎప్పుడు సహజంగా ఉంటుంది. కాబట్టి ఈ నడకకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్సర్సైజ్ విషయంలో. మిషన్లు ఇవి కాదు, కేవలం నడక అనేది మనని చాలా బాగా ఖర్చు లేని వ్యాయామం. పైగా ఇది ఆరోగ్యరీత్యా కూడా మంచిది. ప్రధానంగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇది. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే గాలిని తీసుకుంటూ చేసేటువంటి వ్యాయామం. ఏ ఎక్సర్సైజ్ అయినా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అయితే అదే సమయంలో ఆ గుండెని స్ట్రెంథన్ చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు 70 సంవత్సరాల వయసు అనుకోండి. 70 సంవత్సరాల వయసు వరకు మీరు ఆరోగ్యంగా జీవించాలంటే మీరు 50-60 ఏళ్ల నుంచే ఈ నడకని ప్రతిరోజు 1 గంట పాటు చేస్తూ ఉండాలి. ఒకవేళ మీది 50 నుంచి 60 సంవత్సరాల వయసు అనుకోండి, అప్పుడు 35-40 సంవత్సరాల నుంచే మీరు రోజుకు 1 గంట నడవడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలాగా రోజు నడవలేకపోయినా కనీసం వారానికి 5 రోజులన్నా నడవాలి. ఇలాగ మీరు చేస్తూ ఉంటే అప్పుడు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అంటే రేపు నడిచారనుకోండి, ఆ మర్నాడు మీకు ఆరోగ్యం లభిస్తుంది. అంటే ఈ రోజే నుంచే స్టార్ట్ చేశారనుకోండి, రేపటికి కనీసం మీకు స్టార్ట్ అవుతుంది ఆరోగ్యం అనేది. నిజానికి ఒక రోజు నడిస్తే 3 రోజులు ఆరోగ్యంగా ఉంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు నడిచేటువంటి నాదుడు మనకి కరువైపోతున్నారు. ఏదో ఎక్కడో ఎఫ్లుయెంట్ సొసైటీలో కొంతమంది కాలనీలలో వాటిలో నడుస్తున్నారు. కానీ అందరికీ నడక అనేది దాని ప్రాధాన్యత అనేది తెలియట్లేదు. ఈ మధ్య ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. 1950s కాలంలో ప్రజలు దాదాపుగా 18 కిలోమీటర్లు నడిచేవాడు. అంటే ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ లేని రోజులలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలన్నా, పొలం నుంచి మళ్ళీ ఇంటికి రావాలన్నా నడకే మార్గంగా ఉండేది. అందుకే అప్పుడు హెల్తీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు నడవటం లేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, నడవటాన్ని స్టార్ట్ చేయండి. ఇదే సమయంలో సూర్య నమస్కారాల గురించి, దాని సమయం గురించి, దాని ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలుసుకోవాలి. రోజు ఒక 15 నిమిషాలు దైవ ధ్యానం చేయండి. ఏ రిలీజియన్ మీరు నమ్మితే ఆ రిలీజియన్ ప్రకారంగా దైవ ధ్యానం అనేది చేయండి. అద్భుతమైనటువంటి కషాయ రంగులో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కానీ లేదా అస్తమిస్తున్నప్పుడు కానీ ఆ కషాయపు రంగు కిరణాలు మన శరీరానికి తగలాలి, మన కళ్ళకు కూడా తగలాలి. అంటే ఈ కషాయ రంగుకి మన కళ్ళకి విడదీయరాని సంబంధం ఉంది. ఈ కషాయ రంగు కిరణాలు మన రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి కదా, కంటి లోపల ఉండేటువంటి కాంతి గ్రాహకాలు, వాటి మీద పడినప్పుడు శరీరంలో మెదడులో అద్భుతమైనటువంటి జీవరసాయన క్రియలు అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకే పొద్దున లేచి ఒక 4 సూర్య నమస్కారాలు చేయండి. ఇది చాలా ముఖ్యం. అసలు దీనికోసం కొంతమంది కొన్ని ప్రత్యేకమైన టూరిస్ట్ ప్లేస్లకి వెళ్తారు. వెళ్ళి పొద్దున్నే 4ంటికి 5ంటికి అప్పుడు ఆ సన్ రైజ్ని చూస్తారు. అక్కడ దాకా వెళ్ళి అక్కడ చూడాల్సిన అవసరం లేదు. మీ బాల్కనీలో మీ మేడ మీద ఎప్పుడు మీరు లేచినా చూడవచ్చు. కాబట్టి సూర్యుడిని చూడటం అంటే అర్థం ఏంటంటే అదేదో ఒక అమ్యూజ్మెంటో లేకపోతే అదొక యాక్టివిటీ కాదు, అది అవసరం. మరో మాటలో చెప్పాలంటే ప్రాణ అవసరం.
అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఈ యోగా రూమ్స్ అవి చూస్తూ ఉంటాం కదా, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి సూర్య నమస్కారాలని ఏసీ గదులలో అంత క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో చేస్తున్నారు. అది కూడా మళ్ళీ 11ంటికి 12ంటికి, అంటే వాళ్ళకి యోగా టీచర్లకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి చెప్తున్నారు. కానీ అప్పుడు సూర్య నమస్కారాలు ఎలా ఉంటాయి నిజానికి? అంటే సూర్యుడు తగలాలి కదా, 4 గోళ్ల మధ్య చేసే నమస్కారాలు సూర్య నమస్కారాలు ఎలా అవుతాయి? కాబట్టి సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడు, 12 గంటలకు కాదు కదా. కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్ ఆలోచన. పొద్దున పూట సూర్య నమస్కారాలు చేయడం అనేది అవసరం. ఆ టైంలో వాతావరణ కాలుష్యం అనేది ఉండదు. అదే టైం పెరిగే కొద్దీ కూడా వాతావరణ కాలుష్యం ఉండి గాలి పీల్చుకోవటం ఇలాంటివన్నీ కష్టం అవుతుంటాయి. అనవసరంగా ఆ నానో పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల సమస్యను కలగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయడం మంచిది. సూర్య నమస్కారాలు ఎప్పుడు చేయాలి అంటే సూర్యుడు హొరైజన్ దగ్గర ఉన్నప్పుడు చేయాలి. సూర్యుడు ఉదయించినప్పుడు లేదా అస్తమిస్తున్నప్పుడు ఈ సూర్య నమస్కారాలు అనేవి చేయాలి. సరిగ్గా కషాయ రంగు మన శరీరం మీద, మన కళ్ళ మీదకి ప్రవేశించాలి. అది నిజమైనటువంటి సూర్య నమస్కారం అంటే. నమస్కారాలు చేయకపోయినా సరే ఉదయాన్నే లేచి సూర్యుని చూసినా సరిపోతుంది, కానీ లేవటం అనేది ముఖ్యం. అంటే మీరు ఒక్కరోజు మామూలుగా 7ంటికి బదులుగా 4:30కో 5ంటికో లేచి చూడండి, మీరు ఎంతో అందమైన ప్రకృతిని చూస్తారు. అరే ఇన్ని రోజులు ఇంత అందాన్ని లేకపోతే ఇంత అద్భుతమైన వాతావరణాన్ని మనం కోల్పోయామే అన్న సంగతి మీరు గ్రహిస్తారు. కాబట్టి మీకు సూర్య నమస్కారాలు చేయాలని లేకపోయినా సరే కనీసం లేవండి, కనీసం లేచి బయటకు రండి, అలాగే సూర్యుడిలో గడపండి చాలు. ఎంతమంది ఉదయాన్నే సూర్యుడిని చూస్తున్నారు అనేది ప్రశ్న. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కషాయ రంగులో పడేటటువంటి ఆ కిరణాలు మనని రీజువనేట్ చేస్తాయి. ఇక్కడ చాలామంది అన్ని అడిగితే అసలు ఈ రోజులలో ఎప్పుడన్నా సూర్యుడిని చూసారా పొద్దున పూట అంటే చాలామంది లేదనే చెప్తూ ఉంటారు. కానీ చూడటం చాలా అవసరం. కాబట్టి అలా చేస్తే, అలా చూస్తే అప్పుడు పూర్తి స్థాయి ఆరోగ్యం మీకు సొంతం అవుతుంది. అలాగే చాలామంది ఇక్కడ మీరు గమనిస్తే ఆల్కహాల్ మీద బాగా ఆధారపడుతున్నారు, ఆల్కహాల్కి దాదాపుగా ఎడిక్ట్ అవుతున్నారు అని, పైగా ఈ ఆల్కహాల్ తీసుకోమని ఏం పర్లేదని డాక్టర్లు చెప్పారని బుక్కాయిస్తూ ఉంటారు కూడా. అందుకే ఇప్పుడు లిక్కర్ షాపులు ఎక్కువైపోయినాయి. లిక్కర్ షాపులు ఎంత ఎక్కువైపోయినాయి అంటే మీరు వాటి బయట చూసి దడుచుకుంటారు. అంటే అంతమంది జనాలు అక్కడ గుమ్మిగూడి ఆల్కహాల్ కోసం ఆరాటపడుతూ ఉంటారు, ఎగబడుతూ ఉంటారు. అంటే హోటల్ మే ఖానా, హాస్పిటల్ జానా అన్నట్టుగా అయిపోయింది. అంటే బాగా డ్రింక్ చేస్తారు, తర్వాత లివర్ సిరోసిస్ లాంటివి వస్తున్నాయి, ఇక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ కూడా డ్రైవర్లు మనకి దారిలో వెళ్ళేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సార్ ఇక్కడ లిక్కర్ షాప్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ ఉందని సరదాగా అంటూ ఉంటారు. అంటే లిక్కర్ తీసుకోవటం వల్ల తప్పనిసరిగా ప్రమాదాలు వస్తాయి. లిక్కర్ షాపులు పెట్టడం ఎందుకు, హాస్పిటల్స్ పెట్టడం ఎందుకు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా. సరే, అసలు మరి అభివృద్ధి ఏమిటి? ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి మనం. ఇప్పుడు భారతదేశం వెలిగిపోతుంది, భారతదేశం బాగా డెవలప్ అవుతుంది అని సరదాగా అంటూ ఉంటారు చాలామంది. మనం డెవలప్ అవడం అంటే ఏమిటి? హాస్పిటల్స్ లేకపోతే లిక్కర్ షాపులు ఇవే. అంటే నిజానికి హాస్పిటల్స్ పెరిగిపోవడం అనేది జబ్బులు పెరుగుతున్నాయి అనడానికి సూచన, అంతేగాని అది డెవలప్మెంట్ అని కాదు. అలాగే మీరు ఇప్పుడు గమనించారో లేదో, కొన్ని ఆన్లైన్లో వీటిలలో మనకి ఈ గ్లూకోమీటర్లు ఇలాంటివన్నీ బాగా పెరిగిపోతున్నాయి. సిపాప్ మిషన్లు వస్తున్నాయి. సిపాప్ మిషన్లో మళ్ళీ వాళ్ళు రిబేట్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తున్నారు. అదేదో మనం ఆనందంగా తెచ్చేసుకుంటున్నాం. మనకు చాలా లక్కీగా ఇది దొరికింది, ఇయర్ ఎండ్ సేల్ అని, లేకపోతే ఆ పండగల సందర్భంగా మనకి ఒక గ్లూకోమీటర్ అమ్మారని. కానీ అసలు గ్లూకోమీటర్ అమ్మటం ఏమిటి, ఆ పరిస్థితి రావటం ఏమిటి, అంతవరకు తెచ్చుకోవటం ఏమిటి? కానీ ఇది ఎవరు ఆలోచించట్లేదు. అంతసేపు కూడా వాటి గురించి, వాటిలో వచ్చేటువంటి రాయితీల గురించి ఆలోచిస్తున్నారు. అదే డెవలప్మెంట్ అని అనుకుంటున్నారు. నిజానికి హాస్పిటల్స్ కూడా అంతే. అంటే ఇన్సూరెన్స్లు కట్టించుకొని ఫ్రీ ట్రీట్మెంట్ అనుకుని హాస్పిటల్స్లో జాయిన్ అయిపోయి ఎడాపెడా కోయించేసుకుంటున్నారు. అసలు ఫ్రీ ట్రీట్మెంట్ వరకు వెళ్ళటం ఎందుకు, కోయించుకోవటం ఎందుకు, హాస్పిటల్స్ పెరగటం ఎందుకు, అదేదో మళ్ళీ సేవని మనం అనుకోవటం ఎందుకు? కాబట్టి ఇది అంటే హాస్పిటల్స్ పెరగటం అనేది అభివృద్ధికి సూచన కాదు. ప్రివెన్షన్ అనేది ఎప్పుడు కూడా ముఖ్యం. అంటే ప్రివెన్షన్ అనేది, అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందని అర్థం. అంటే ప్రివెంటివ్ మెడిసిన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది అని అర్థం. కాబట్టి ఈ దిశగా మనం కృషి చేయాలి. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఏ పొలిటీషియన్ కూడా, ఏ సైంటిస్టు, ఏ డాక్టర్ కూడా మీకు ఈ విషయం చెప్పట్లేదు. అంటే ప్రివెంటివ్ మెడిసిన్ మీద స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్యచ రోగ ప్రశమనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే స్వస్థుడి స్వాస్థ్యాన్ని రక్షించడమే ఏ మెడికల్ సైన్స్ ప్రధాన ఉద్దేశమైనా. కానీ అన్ఫార్చునేట్గా ఏంటి, ఆ తర్వాత తీసేసుకుంటున్నారు, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి మనకి హాస్పిటల్స్ కాదు అవసరం, మనకి ఆరోగ్యం అనేది అవసరం. కాబట్టి ఆరోగ్యం మీద మనం ఫోకస్ పెట్టడం అనేది చాలా అవసరం. కమర్షియలైజేషన్ పెరిగిపోయే కొద్దీ ఈ ఆరోగ్య పరిస్థితి అనేది ప్రశ్నార్థకం కింద మారుతూ ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండటం లేదు.
క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా ఈశ్వరమంటూ ఉంటే ఇక అది ఆరోగ్యం ఎలా అవుతుంది, ఆ దేశం ఎలా బాగుపడుతుంది. కాబట్టి యంత్రాలను నమ్ముకునేటువంటి పరిస్థితి కాకుండా మనం నమ్ముకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం నమ్ముకోవాలి. అప్పుడు పూర్తి స్థాయి ఆరోగ్యంతో మనం ఉండొచ్చు. కాబట్టి ఈ రకంగా మనం థింక్ చేయడం అనేది అవసరం. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే అనేక సమస్యలు సాధారణం కాబట్టి వాటికి పరిష్కారాలు కూడా సాధారణంగానే ఉండాలి. ఇది ముఖ్యం. మనకి రోజువారీగా తీసుకునే ఆహారాన్ని ఔషధం కింద మార్చి తీసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు నిజానికి టీ కాఫీ గురించి భయపడుతూ ఉంటారు, కానీ సరైన పద్ధతిలో టీ తాగినా, సరైన పద్ధతిలో కాఫీ తాగినా ప్రతిదీ సహజ పదార్థమే. కానీ అన్ఫార్చునేట్గా దాన్ని కూడా కమర్షియలైజ్ చేసి దాన్ని కూడా అతిగా చేసేస్తున్నారు. అది ప్రాబ్లం. ఇప్పుడు టీ ఉందనుకోండి, ఎంతమంది అసలైన టీని అసలైన టీ కింద తాగుతున్నారు? ప్రశ్నార్థకమే. ఇప్పుడు టీని ఎలా చేయాలి అసలు అంటే మామూలుగా ఒక టీ పొడులు లేకపోతే టీ ఆకులు తీసుకోవాలి. టీ ఆకుల్ని తీసుకొని వాటిని ఒక గుడ్డ ఫిల్టర్లో వేయాలి. వేసి ఇప్పుడు బాగా నీళ్లు మరిగించి ఆ గుడ్డ ఫిల్టర్లో పోయాలి. అప్పుడు ఆ కషాయం కిందకి దిగుతుంది. అది ఫిల్టరేట్ అంటే ఏమాత్రం మరగలేదు ఇక్కడ. అలాంటి దాంట్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. దానికి అవసరమైతే కాస్త పటిక బెల్లం పొడి కలుపుకొని దానికి కాస్త పాలు కలుపుకొని తాగొచ్చు, పాలు లేకుండా కూడా తాగొచ్చు. కానీ మరిగించకూడదు. కానీ మనం ఏం చేస్తాం, విపరీతంగా మరిగించి తాగుతున్నాం. దీంతో టానిక్ యాసిడ్ పెరిగిపోయి ఎసిడిటీలు ఇలాంటి అన్ని సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇక చికెన్ గునియా, డెంగ్యూ ఇలాంటి వాటికి ఆ పోస్ట్ వైరల్ ఆర్థరాలజియాలు ఇలాగ అనేక సమస్యలకి మన ఇంట్లోనే పరిష్కారాలు ఉన్నాయి. ఉదాహరణకు రోజు ఒక అర చెంచాడు పసుపుని పాలలో కలిపి తాగొచ్చు. లేదా ఒక 2 వెల్లుల్లి గర్భాలని నలగొట్టి అరకప్పు పాలు అరకప్పు నీళ్ళకి వేసి మరిగించి లసున క్షీరపాకం తయారు చేసుకొని తాగొచ్చు. అలాగే సొంటి కషాయానికి ఒక చెంచాడు ఆముదం కలిపి తాగితే కీళ్ళ నొప్పులు మటుమాయం అవుతాయి. ఇలాగ ఎన్నిటినో మనం కషాయ రూపంలో లేకపోతే ఇంటి వైద్యం రూపంలో తీసుకుంటూ ఆ తీవ్రస్థాయి సమస్యల నుంచి మనం రక్షించుకోవచ్చు. కానీ చాలామంది దానిపైన శ్రద్ధ పెట్టడం లేదు. కాకపోతే దీంట్లో ఇలాంటి ఏ ట్రీట్మెంట్స్ అయినా కానీ సహజ ట్రీట్మెంట్స్ మన శరీరానికి వంట పట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు పాలు తాగితే మీకు కాల్షియం ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను అనుకోండి. కనీసం ఒక 1-2 నెలలు తాగితే ఇంప్రూవ్ అవుతుంది. 2 నెలల పాలని రాత్రికి తాగి రేపే ఇంప్రూవ్ అవ్వాలంటే కాల్షియం ఇంప్రూవ్ అవ్వదు. అంటే జీవతత్వాలన్నీ కూడా మన శరీరంలో సహజంగా ఇంప్రూవ్ అవ్వాలి. కాబట్టి మనం తీసుకునే ఆహారం సహజం కాబట్టి సహజంగా డెవలప్ అవ్వాలంటే దానికి వెయిట్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి రెగ్యులర్గా కొంతకాలం పాటు ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మీకు ఫలితం అనేది ఉంటుంది. ఇక దీనికి మీ ఇంట్లోనే మీరే తయారు చేసుకోగలిగేటటువంటి అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెప్పతీగ, అలాగే బొప్పాయి ఆకు, ఇంకా తేనె. రోజు 2 పూట్ల పూటకి ఒక 10 మిల్లీలీటర్లు తెప్పతీగ రసాన్ని లేదా బొప్పాయి ఆకుల రసానికి ఒక 5 మిల్లీలీటర్ల తేనె కలిపి తీసుకుంటూ ఉంటే ఈ రోజుల్లో మనం చూసేటటువంటి ప్లేట్లెట్స్ తగ్గటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే మరొక మంచి కాంబినేషన్ తులసి, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, కటుకరోహిణి, నేలవేము, యాలకుల పొడి, అల్లం రసం, ఇంకా తేనె. ఈ కాంబినేషన్ ఈ శొంఠి అలాగే తులసి ఇంకా పిప్పళ్ళు, మిరియాలు, కటుకరోహిణి, నేలవేం పొడుల్ని ఒక్కొక్కటి 50 గ్రాములు, యాలకుల పొడినేమో 10 గ్రాముల చొప్పున కలిపి నిల్వ చేసుకోవాలి. దీన్ని ఒక 200 మిల్లీలీటర్ల నీళ్ళకి 2 నుంచి 3 గ్రాములు అవసరాన్ని బట్టి చూర్ణాన్ని వేసి 50 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉండాలి. అలాగే దీనికి కొంచెం అల్లం రసాన్ని, తేనె కూడా కలిపి తీసుకుంటూ ఉంటే ఇలా 3 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచే మరొక చక్కటి ఔషధం కాంబినేషన్ ఏమిటంటే తులసి, అశ్వగంధ, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, అతి మధురం, పసుపు, పచ్చకర్పూరం, ఇంకా పాలు. ఇలా మీరు సిద్ధం చేసుకోవాలి. తులసి, అశ్వగంధ, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, అతి మధురం వేరు, పసుపు పొడుల్ని ఒక్కోటి 15 గ్రాముల చొప్పున, పచ్చకర్పూరాన్ని 5 గ్రాముల చొప్పున కలిపి తగినంత నీటితోటి మెత్తగా నూరి శనగ్గింజలంత మాత్రలు చేసుకొని ఉంచుకొని ఆహారం తర్వాత ఉదయం రాత్రి ఒక మాత్ర చొప్పున మింగి ఒక 100 మిల్లీలీటర్ పాలు తాగుతూ ఉండాలి. మీ పిల్లలకి కూడా ఇలాగే చేయొచ్చు. అంటే దీన్ని ఇలా పిల్లలకి కూడా ఇస్తూ ఉంటే వాళ్ళ సహజమైన ఇమ్యూనిటీ పెరుగుతుంది. గ్రోయింగ్ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతుంది. ఇక వర్షాకాలం దోమల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. అలాగే ఎండాకాలం కూడా వడదెబ్బ నుంచి కాపాడుకోవటం ముఖ్యం. వీటన్నిటికీ ఇమ్యూనిటీ అనేది అవసరం. అద్భుతమైన వైవిధ్యమైనటువంటి ఆరోగ్యభరితమైనటువంటి పదార్థాన్ని మన భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మనం రక్షించుకోవాలి, పెంచి పోషించుకుంటూ ఉండాలి. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పి తీరాలి. ఆరోగ్యం అనేది బయట నుంచి కొనుక్కునేటువంటి వస్తువు కాదు. ఇది మీ లోపలే ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు ఈ జీవితంలో ప్రయాణించినంత కాలం కూడా మీ అడుగులు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్ళినా ప్రతి క్షణం కూడా
మీ శరీరం ఒక అద్భుతమైనటువంటి దేవాలయం అని మీరు గుర్తుంచుకోవాలి. ప్రకృతిలో ప్రతి చిన్న అంశం మీ ఆరోగ్య రహస్యమే నిజానికి. అందుకే ఈ లోకంలో ఔషధం కాని పదార్థం లేదు, అయోగ్యుడైన మనిషి లేడు అంటుంది ఆయుర్వేదం. సూర్యోదయం నుంచి అస్తమయం వరకు మీ కన్నెప్పులు కదిలినా, ఊపిరి తీసుకున్నా అది ఆరోగ్యానికి ఉన్న విలువని తెలియజేస్తుంది. ఈ జ్ఞానం మీ గుండెలో నిలిచిపోతుంది. ఆరోగ్యం, ఆనందం ఎప్పుడు కూడా మీ వెంటే అప్పుడు ఉంటాయి. ఇలాగ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.